అందరికీ నమస్తే. 1978వ సంవత్సరంలో వంశీ గారు రచించిన 'వెన్నెల బొమ్మ' నవల 8వ భాగం. తెల్లారింది. వీధిలోనికెళ్ళింది చెంచమ్మ. బాబు లేడు. ఎవరో తీసుకుపోయుంటారు. ఏడవలేదు. జుట్టు పీక్కోలేదు. మళ్ళీ లోపలికొచ్చి తడికి జారవేసుకుని పడుకున్నది. సాయంత్రం 7 గంటలకు లేచింది. అద్దంలో చూసుకుంటే ముఖం అందంగా ఉబ్బి ఉన్నది. స్నానం చేసి తెల్ల బట్టల కోసం పెట్టి వెతికింది. దాంట్లో ఒక మూట కనిపించి విప్పి చూస్తే తను కాకినాడ నుంచి వచ్చిన బట్టలు. గతం జ్ఞాపకార్థం దాచుకున్న వాటిని పక్కకు తోసి తెల్లచీర తీసి కట్టుకున్నది. ముఖానికి పౌడర్ వేసుకుంది. పూల మనిషి వస్తే మూరెడు కదంబమాల కొని తలలో పెట్టుకుంది. ఇక నిరీక్షణ తంగవేలు కోసం. రాత్రయింది. బాగా రాత్రయింది. అర్ధరాత్రి అయినా తంగవేలు రాలేదు. వాడి కోసం చూసి చూసి నిద్రపోయింది. మరుసటి రోజు కూడా తంగవేలు రాలేదు. రెండవ రోజు కూడా తంగవేలు దర్శనం ఇవ్వలేదు. ఎవరో చెప్పుకుంటే వింది ఆ వార్త. 3 రోజుల క్రితం బాగా తాగి రోడ్డు మీద నడుస్తున్న తంగవేలుని లారీ గుద్దేస్తే 2 కాళ్ళు తీసేశారట. అది తనకి పిడుగులాంటి వార్త అయింది. లేచింది. స్నానం చేసి దేవుడికి దండం పెట్టింది. బయలుదేరింది. అప్పటికి అర్ధరాత్రి కాలేదు. 10 గంటలు దాటుతుందేమో. వేగంగా నడుస్తోంది. దాదాపు పరుగులాంటి నడక. ఎక్కడికట? చావడానికట. బ్రతకడం ఇష్టం లేదట. చచ్చిపోతుందట. కోడంబాకం పవర్ హౌస్ దాటుతూ ఎదురొచ్చిన ఒక మనిషిని ఢీకొట్టి తూలిపడింది. ఆ మనిషి చెంచమ్మని లేవదీసి పరిశీలనగా చూశాడు. చెంచమ్మ కూడా అతన్ని చూసింది. మీరా బాబూ? అవును, నేనే. మీకీ ఊరు బాగా తెలుసుననుకుంటాను. అవును, ఈ మధ్య ఒక 9 నెలలు జైలుకెళ్ళాను గాని ఉండేది ఇక్కడే. నాకు ఒక దారి చూపిస్తారా బాబూ? ఏంటా దారి? గోదారి. దేనికి? చావటానికి. గోదారి ఇక్కడుండదు. పద. ఎక్కడికి బాబూ? ఇంకో దారికి. ఏ దారైనా పర్వాలేదు. నేను గంటలోగా చచ్చిపోవాలి. అలా అనుకునే బయలుదేరాను. పద. అతనిని అనుసరించింది చెంచమ్మ. అతడు ముందుకు నడుస్తున్నాడు. అతని పేరు చైతన్య. తుఫాను రోజుల్లో కాకినాడ వచ్చి ఫోటోలు తీసుకెళ్ళింది ఇతనే. ఈ మధ్య ఒక ముంబై తార నిజాలు కొన్ని ఒక పత్రికలో ఇతను రాస్తే ఆ తార ఇతన్ని జైలుకి పంపించింది. కొన్ని నెలలు శిక్ష అనుభవించి ఈ మధ్యే విడుదలై వచ్చాడు. ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? నన్ను పుట్టించిన దేవుడి దగ్గరికి వెళ్ళటానికి. దేవుడితో నీకేంటి పని? గెడ్డపలుగు దేవుడు భుజం మీద గుచ్చి నన్నెందుకు పుట్టించావు అని అడగటానికి. దేవుడు లేడని నేనంటే ఏమంటావు? పొడుగైన గోలీ సోడా పెంకుతో నన్ను నేనే చంపుకుంటాను. ఆత్మహత్య చట్ట ప్రకారం నేరం తెలుసా? దాంతో నాకేమిటి సంబంధం? నేనున్నానని చట్టానికి తెలియదే. ప్రతి మనిషి చట్టంతో బంధుత్వం ఉన్నవాడనే లెక్క. పెద్దగా నవ్వింది చెంచమ్మ. అసలు మనిషి అంటే ఎవరో తెలుసా? కష్టము సుఖము ఈ రెండింటిలో ఏది శృతి మించినా సహించినవాడే మనిషి. భోగం, విషాదం, నిషాదం, నిస్తేజం, నిర్వేదం, వీటి మిశ్రమం జీవితం. ఆల్రైట్, ఈ కండిషన్లో నీకు చెప్పినా ఏమీ అర్థం కాదు. కానీ ఒక్కటి, ఆత్మని చంపటం అంత పాపం మరొకటి లేదట. ఇది నిజం. రా, ముందుకురా. జరిగిపోయింది ఒక చరిత్ర. దాన్నెవరూ నెమరవేయరు. జరగబోయేది తెలితామరల బాటలా తరచి ముందుకురా. ఇంకా నిలబడ్డావేం? తెలితామరల బాటలా తలచి ముందుకురా. ఇంకా నిలబడ్డావేం? రా. ఎంత ముందుకొచ్చినా నా బతుకు అంధకారమే బాబూ. అలా ఎప్పుడూ తప్పుడు ఊహలు అల్లకు. నువ్వు యాక్ట్ చేసిన బిచ్చగాళ్ల కథ పిక్చర్ని చనిపోయిన ప్రొడ్యూసర్ తాలూకు వాళ్ళు రిలీజ్ చేశారు. అది చాలా సక్సెస్ఫుల్గా పోతుంది ఆంధ్రాలో. చాలామంది నిర్మాతలు నీ కోసం గాలిస్తున్నారు తెలుసా? ఇది నా గదే. లోపలికి రా.
వారం రోజుల్లో మళ్ళీ పేపర్లలో చెంచమ్మ ఫోటోలు, సంగ్రహంగా వివరాలు, బిచ్చగాళ్ల కథ చిత్ర సమీక్ష ప్రచురించాడు చైతన్య. చెంచమ్మ, నీ పేరేమిటి? చెంచమ్మే బాబూ. అది మర్చిపో. పాము కుబుసం విడిచినట్లు గతాన్ని, నీ నామాన్ని విడిచిపెట్టు, విసర్జించు. దేన్ని విడిచినా ఈ ఊరుకు నేను కట్టుకు వచ్చిన బట్టలు విడవను బాబూ. కొందరు కొన్నింటిని సంకేతంగా దాచుకుంటారు. చాలా కాలం గడిచాక అవి ఎన్నో కథలు గుర్తు చేస్తాయి. బాబూ, నా పేరేంటన్నారు? శృతి. చెంచమ్మ స్వాగతంగా అంది. శృతి, శృతి, శృతి. తుళ్ళిపడింది శృతి. గతం నుంచి వర్తమానంలోనికి వచ్చింది. శృతి. బాగా తెల్లారిపోయింది. ఎవరో పిలుస్తున్నారు. అద్దంలో చూసుకుంది. ముష్టిదాని బట్టల్లో ప్రఖ్యాత సినీతార శృతి. శృతి. ఏకవచన సంబోధన చేసేదెవరబ్బా? ఒకే వ్యక్తి. అవును, అదుగో ఆ కంఠం. ఆతృతగా వెళ్ళి తలుపు తీసింది. చైతన్య. ఆ బట్టల్లో శృతిని చూసి చైతన్య అలా ఉండిపోయాడు వింతగా చూస్తూ. వేగంగా వెళ్ళి అతని కాళ్ళ మీద పడింది శృతి. లే, లే, ఏమిటిది? ఇంకెప్పుడూ నన్ను వదిలి వెళ్ళకు అన్నది. నిన్నెప్పుడూ నేను వదల్లేదు. నన్నే నువ్వు గెంటేశావు. అవును, నీకున్న సంస్కారం నాకు ఏనాటికి అబ్బదు. నన్ను క్షమించు. క్షమించేంత పెద్ద హక్కులు నేనేనాడూ తీసుకోను. శృతి వెనకే లోపలికొచ్చాడు చైతన్య. రాత్రంతా నిద్రలేదా? ముఖం అలా పాలిపోయిందే? అతని ప్రశ్నకి జవాబు ఇవ్వలేదు శృతి. అతన్నే చూస్తోంది. సేతుమాధవరావు నీకు చేసిన మోసం సంగతి విన్నాను. ఆ విషయం ఆలోచించటం లేదు నేను. ఎందుకని? మోసం అని తెలుసుకున్నాను కనుక. ఈ దినం నుంచి నీ కాపురం మా ఇంటికి మార్చు. నువ్వు ఇలా అడగటం అది లక్షోసారి అనుకుంటాను. అవును, అడిగి అడిగి అలసిపోయాను, విసిగిపోయాను. కానీ ఈ దినం ఒక నిశ్చయంతో అడుగుతున్నాను. ఏమిటా నిశ్చయం? నువ్వు నాతో జీవితాంతం ఉండాలి. దేనికి? నేను నీ పాదదాసిగా ఉండటానికి అన్నది శృతి. వచ్చే జన్మలో నేనే వెతుక్కుంటూ వస్తాను నీ దగ్గరికి. నువ్వు చెప్పేది అర్థం కావటం లేదు. ఈ జన్మని ఇలా కాలిపోనిమ్మంటున్నాను అన్నాడు. శృతి మౌనంగా ఉంది. ఆల్ రైట్, నేను వెళ్తాను అన్నాడు మళ్ళీ. ఎక్కడికి? నా రూమ్కి. నేను వస్తున్నా, నా కారులో వెళదాం. మైలాపూర్ లజ్ చర్చ్ రోడ్లో శివన్ కోయల్ స్ట్రీట్లో ఒక పాత మేడ ముందు ఆగింది కారు. ఇద్దరూ మెట్లెక్కారు. తలుపు తీశాడు. ఆ గదిలో ఫోమ్ బెడ్డు, ఇంటిమేట్ సెంట్లు, బాడీ స్ప్రేలు, ఫారెన్ రమ్ము, 555 సిగరెట్ పీకలు, ఖరీదైన చుట్టలు, టెలిఫోను, గాడ్రేజ్ చైరు, టేబులు లేవు. మరి ఏ మూల చూసినా చవక రకం సిగరెట్ పీకలు, మాసిన బట్టలు, పాతబడ్డ జోళ్ళు, మట్టి కూజ, చాప, మాసిన దుప్పటి, జిడ్డు కట్టిన దిండు, చిరుగుల రగ్గు, చిన్న స్టవ్వు, సిల్వర్ గిన్నెలో వాసనొచ్చే పువ్వులు, ఇంకో పాత్రలో పాచిన అన్నం ఉన్నాయి. ఇంకా స్పెషల్ ప్రాపర్టీస్. ఏ మూలను చూసినా పుస్తకాలు, మ్యాగజైన్లు, నేల మీద ఇంకు మరకలు, రాసి పారేసిన పేపర్లు, మూలలు విరిగిన ప్లాంకు. అవన్నీ చూసింది శృతి. నిజానికి తను ఇతని రూముకొస్తే స్వాగతం పలికేవి ఇవే. చైతన్య, ఇంత దరిద్రం ఎందుకు? నన్ను చైతన్యం చేయటానికి. వాటిని శుభ్రం చేయించరాదు? నేనేదైనా రాయటానికి ఇవే మూల వస్తువులు. అప్పు ఇస్తాను, పోనీ బాగుపడరాదు? ఇలా 1,00,000 సార్లైనా అడిగావు. అవును, అడిగాను. అప్పు తీసుకుంటే తిరిగి తీర్చలేను నేను. పర్వాలేదు. అప్పుడది ఫలాపేక్ష అవుతుంది. అది నాకు నచ్చదు అన్నాడు. ఏదైనా మంచి పత్రిక పెట్టు. సర్క్యులేషన్ పెరిగి లాభాలొచ్చాక నాకిచ్చేయి.
నేను స్వయంగా పత్రిక పెడితే సర్క్యులేషన్ పెరగదు. ఎందుకు పెరగదు? నువ్వు రాకపూర్వం మీ ప్రెస్సు యజమానిది అప్పుల దశ. ఇప్పుడు అతనికే ఎంతమంది డబ్బులివ్వాలో. కావచ్చు. ఈ పత్రికలో నేను రాసేది జనం కోసం. నా పత్రికంటూ ఉంటే అప్పుడు నా కోసం రాస్తాను. అప్పుడు జనం కోసం రాయొచ్చుగా. నేను పత్రిక పెట్టిన ఫలితం ఏమిటి మరి? ఆర్థికంగా పెరగటం కోసం. చూడు శృతి, ఫైనాన్షియల్గా బాగుపడాలన్న తపన నాకు ఎప్పుడూ లేదు. హో, నీతో మాట్లాడడం వృధా. సామాన్లు సర్దు. ఎక్కడికి? మా ఇంటికి. మరో జన్మలో ఇద్దరం కలిసే పుడదాం, సరేనా? ఛా, ఏం మనిషి. సరే రా పోదాం. ఇద్దరూ కారెక్కారు. కాసేపు శాంతోం బీచ్లో కూర్చుని తిరిగి శృతి ఇంటికొచ్చారు. కాట్ ఒకటి నా రూంలో వేయండి, పని మనుషులకు పురమాయిస్తున్నది శృతి. వద్దు శృతి, నేను డ్రాయింగ్ రూంలోనే పడుకుంటాను. అయినా ఈ పుస్తకం చూడు ఎంత పెద్దదో, టాల్స్టాయ్ది అన్నా కెరీనా. దీన్ని చదివి చాన్నాళ్ళయింది. ఈ రాత్రంతా సిగరెట్ కాలుస్తూ చదివేస్తాను. చైతన్య ఎంత చెప్పినా వినలేదు శృతి. భోజనాలయ్యాక మంచం మీద పడుకుని నవల చదువుతూ సిగరెట్ కాలుస్తున్న చైతన్యను చూస్తుంది శృతి. నవల చదువుతూ మధ్యలో దగ్గుతున్నాడు. అంతగా సిగరెట్ తాగడం ఎందుకు, తిరిగి దగ్గడం ఎందుకు? కోపంగా అంది శృతి. చైతన్య నవ్వేసి మరో పక్కకి తిరిగి పేజీలు తిప్పుతున్నాడు నవలవి. శృతి అతన్ని చూస్తూ అతని గురించి ఆలోచిస్తూ నిద్రలోనికి వెళ్ళింది. చైతన్య, ఈ దినం ఒక విషయం నీతో చాలా ఆర్డినరీగా ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తుందా? గుర్తులేదు శృతి. నా చేత గుర్తు చేయించాలని కదూ నీ ప్రయత్నం. నాకు ముఖ్యమైనదనిపిస్తే నేను తప్పకుండా డైరీలో గుర్తు చేసుకుంటాను. నువ్వు చెప్పింది అంత నెససరీ కాకపోవచ్చు నాకు. సరే, మళ్ళీ రివైండ్ చేస్తున్నాను. చైతన్య మాట్లాడలేదు. సరే చెప్తున్నాను విను. నీతో నేను బలమైన బంధం వేసుకోవాలనుకుంటున్నాను. చూసావుగా జీవితం, ఏ మూల వెతికినా శాంతి లేదు నాకు. చెప్పు. బంధం బలమైనది, పవిత్రమైనది, ఎప్పటికీ తెగంది. ఏ పరంగా అన్నాడు. జీవితాల సంగమం. అర్థమైంది. అయితే మరి జవాబు చెప్పు. శృతి, ఇలా చూడు. చూసింది శృతి. నాకు నీ మీద ఎప్పుడూ ఎలాంటి ఊహ కలగలేదు. ప్రతి ఊహకి ఒక మాతృక ఉంటుంది. ఆ మాతృక నీ అవగాహనకి అంది ఉండదు అన్నది. అలా అనటం ఆత్మవంచన అవుతుంది. దినంలో కొన్ని గంటలు నీ కోసం ఆలోచించటానికి కేటాయిస్తాను. కృతజ్ఞురాల్ని చైతన్య, కృతజ్ఞురాల్ని అన్నది. మనదో చిత్రమైన బంధం అంతే అన్నాడు. చాలా వింతగా ఉన్నాయి నీ మాటలు. కానీ చైతన్య, చాలా ఏళ్లుగా నాలో ఎక్కడో ఉన్న ఈ కోరిక ఈ అర్ధరాత్రి విప్పి చెబుతున్నాను. ఈ హృదయం నీ కోసం వివృతం అయి ఉన్నది. సో ఐ వెయిటింగ్ ఫర్ యూ వర్డ్. నా జీవితం స్వేచ్ఛాలహరిలా సాగి అంతం కావాలనేది నా కోరిక. కెరటం మరో కెరటాన్ని తోస్తుంది తప్ప సహించలేదు. అందుకే నేను ఎవరికీ చోటివ్వదలుచుకోలేదు. నీ మనసు ఒక రాయి. నీ అభిప్రాయం వెనక ఎంత అమాయకత్వం ఉందో అర్థమవుతుంది. శృతి ఏడుపు. ఎందుకు శృతి ఏడుస్తున్నావు? నా జీవితంలో దీపాలు వెలిగిస్తావని ఆశించాను. కానీ నీ కఠినత్వానికి కన్నీళ్ళొస్తున్నాయి. తప్పు శృతి, నువ్వు ఏడవకూడదు. నీ కన్నీళ్లను సహించలేను. ఐ కాంట్ సీ యూ విత్ టియర్స్. నువ్వు నాకు లభిస్తే మన బాబు కూడా మన ఇల్లు వెతుక్కుని వస్తాడు. అప్పుడే నా మనసు కుదుటపడుతుంది. ఏమిటి శృతి అలా కన్నీరు కారుస్తూ మాట్లాడుతున్నావు? మీరిద్దరూ నాకు చేరువైతే మరో 10 ఏళ్ళు ఎక్కువ బ్రతుకుతాను నేను. ఆయుష్కి హద్దులు పెడుతున్నావా? నేను కాదు, డాక్టర్ పెట్టాడు. ఏమిటి? అవును, ఈ మధ్య నేను మార్ఫియా ఎక్కువ తీసుకుంటున్నానుగా. నరాలు చాలా బలహీనం అవుతున్నాయి. నిజమా? డాక్టర్ అన్నాడు పచ్చి నిజమని. ఎప్పుడు అబద్ధాలు చెప్పే డాక్టర్లు
అప్పుడప్పుడు ఇలాంటి కఠోర నిజాలు చెప్పి గుండెలు బద్దలు కొడతారు. లివిట్ శృతి, నువ్వు మార్ఫియా మానేయాలి. 2 వరాలు ఇస్తానంటే మానుతానేమో. నేను దశరథుణ్ణి శివుణ్ణి కాదు. నీ పరిధిలో ఉన్నవే ఆ రెండూను. చెప్పు. ముందు కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుని మరీ చెప్పు. 1 నువ్వు నా భర్తవి కావాలి. 2 నా బాబుని వెతికే ప్రయత్నాలు గట్టిగా చేయాలి. రాత్రంతా చైతన్య, శృతి మేల్కొనే ఉన్నారు. శృతి అతని ఆఖరి మాట కోసం ఎదురుచూస్తోంది. చైతన్య ఆలోచనలను విడదీసి మళ్ళీ ఆలోచిస్తున్నాడు. అర్ధరాత్రి 12 గంటలు కొట్టింది. శృతి చేతిని జీవితంలో మొట్టమొదటిసారి పట్టుకున్నాడు చైతన్య. ఆ నెలలో వాళ్ళిద్దరికీ ఆడంబరం లేకుండా పెళ్ళయింది. ఆ రాత్రి, అదే శోభనం రాత్రి, ఆ గదిలో మరో మంచం లేదు, ఒక మంచమే ఉన్నది. చైతన్య కిటికీలోంచి రోడ్డు మీదకు చూస్తూ సిగరెట్ కాలుస్తూ దగ్గుతున్నాడు. ఆ సమయంలో అతనికి దగ్గరగా వచ్చి ఒక ప్రశ్న వేసింది శృతి. నేనింత బలవంత పెట్టకపోతే మీరు నన్ను పెళ్లి చేసుకునేవారు కాదా? చేసుకోను. కారణం? నా జీవితంలో క్లైమాక్స్ విషాదంతో ఎండవుతుంది గనుక. విషాదమా? అవును, నాకు టీబీ. అందుకే ఇంత వీక్గా ఉంటాను. టీబీనా? అవును, నేను ఎక్కువ కాలం బ్రతకను. నీ బ్రతుకు గురించి కూడా డాక్టర్ చెప్పాడని నువ్వు చెప్పాక నిన్ను పెళ్లి చేసుకున్నా నీకు నష్టం కలగదని సమ్మతించాను. శృతి మౌనంగా ఉన్నది. కాబట్టి శృతి, మన మధ్య ఫిజికల్ కాంటాక్ట్ ఉండకూడదు. ఏమిటి? అవును, మనిద్దరం చచ్చిపోతే మనకి పుట్టిన బిడ్డలు కఠినంగా శిక్షింపబడతారు ప్రపంచం చేత. అందుకే మనకి శారీరకంగా సంబంధాలు ఉండవద్దు. శృతి దూరంగా జరిగి పడుకున్నది. వద్దన్నా వినకుండా అధికంగా సిగరెట్లు కాలుస్తూ రాత్రివేళలో నిద్రలేమితో ఆలోచిస్తూ వ్యాసాలు రాస్తున్నాడు చైతన్య. ఒక అర్ధరాత్రి జాగరణ చేస్తూ నిద్రలో కూడా కళ్ళున దగ్గుతున్న చైతన్య గురించి ఆలోచిస్తుంది. రేపే ఎవరైనా ఫారెన్ రిటర్న్కి చూపించాలి అనుకున్నది. నిద్రపోతున్న చైతన్య పెద్దగా దగ్గుతూ ఉంటే అటు తిరిగింది. 5 నిమిషాలు ఊపిరి సలపకుండా దగ్గి ఆఖరికి పెద్ద రక్తం మడుగును కక్కాడు. శృతి వేగంగా దగ్గరికెళ్ళింది. ఊపిరి తీసుకోలేకపోతున్నాడు. ఇంకా దగ్గుతూనే ఉన్నాడు. నీళ్లు తేవటానికి లోపలికెళ్ళింది. వచ్చేసరికి దగ్గడం మానేశాడు. చైతన్య, ఈ నీళ్లు పొక్కిలించి తాగు. చైతన్య నిద్రపోతున్నాడు. చైతన్య రహితంగా. చైతన్య, చైతన్య! ఏమిటి శృతి, పీడకల వచ్చిందా అలా అరుస్తూ లేచావు? కల నుంచి వాస్తవానికొచ్చిన శృతి కళ్ళ ముందు చైతన్య. ఈ మంచినీళ్ళు తాగు అన్నాడు. మంచినీళ్లు త్రాగింది. పీడకల వచ్చిందా శృతి? అవును, కలలో నీకు టీబీ వచ్చి చచ్చిపోయావు. నవ్వాడు చైతన్య. కలకి భిన్నంగా ఉంటుంది జీవితం అన్నాడు. టైం ఎంత చైతన్య? 4. నువ్వింకా నిద్రపోలేదా? అన్నా కెరీనా నవల చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక ఆడదాని జీవితం. ఆడవాళ్ల కథలు నిద్ర పట్టనివ్వవు అన్నాడు. నువ్వు సిగరెట్లు మానే చైతన్య. మళ్ళీ నవ్వాడు చైతన్య. నాకు టీబీ వస్తుందనుకున్నావా? అది కాదు, కానీ నేను చచ్చిపోయాక పిండం పెట్టే రోజు కాకులకు వేసే వస్తువుల్లో ఈ సిగరెట్ కూడా ఒకటి. కష్టం శృతి, మానటం కష్టం అన్నాడు. షూటింగ్ క్యాన్సిల్ అయిందా రోజు. ఉదయం నుంచి వర్షం. టీ తాగుతూ కిటికీలోంచి చూస్తోంది. తలుపు చప్పుడైతే వేళ్లు తీసింది. ఎదురుగా గెడ్డం పెరిగి ఏదో వ్యాధితో సతమతమయ్యే ఒక వ్యక్తి. వేలాయుధం అంటారు నన్ను. చెప్పాడా వ్యక్తి. కూర్చోండి. నన్ను గుర్తుపట్టడం మీకు చాలా కష్టమేమో. నేను మిమ్మల్ని ఎరుగుదును. ఎవరు మీరు? నేనా? నేను నిజంగా మీకు గుర్తు రాలేదా? లేదు. చాలా ఏళ్లుగా మిమ్మల్ని ఎరుగుదును. ఇక్కడ ఒక ట్యుటోరియల్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవాణ్ణి. చాలా ఏళ్లుగా పని లేదు.
శృతికి ఆ రూపం అస్పష్టంగా గుర్తుకొస్తున్నా మర్చిపోతోంది. నాకు క్యాన్సరు. ఇక నేను ఎక్కువ కాలం బ్రతకను. ప్రస్తుతం నా బ్రతుకు చాలా హీనంగా తయారైంది. కేరళలో ఉన్న నా భార్యకి ఏమైనా కాస్త ఆస్తి ఇచ్చిపోవాలి నేను. అందుకే మీకోసం వచ్చాను. మీరు తప్పకుండా ఇస్తారని నాకు తెలుసు. ఏ కారణంగా అంత ధీమాగా మాట్లాడుతున్నావు? మీరు అన్వేషించే వస్తువు నా దగ్గర ఉంది కనుక. ఏమిటి? బాబు. ఆ? అవును. నిజం చెప్పు. త్వరలో కాటికెళ్ళే నేను అబద్ధం చెప్పను. అయ్యప్ప స్వామి మీద ఒట్టు. ఆ బాబు నీ దగ్గరెలా ఉన్నాడు? నా దగ్గరే ఉండాలి కాబట్టి ఉన్నాడు. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.